పాస్టర్ ప్రవీణ్ పగడాల డెత్ కేసులో పలు అనుమానాలు ఉన్నాయని టీడీపీ నేత రాజేష్ మహాజన్ తెలిపారు. కొవ్వూరు టోల్గేట్కు ముందే ఆయనపై దాడి జరిగినట్లు అనుమానిస్తున్నామని అన్నారు. అనంతపల్లి టోల్గేట్ సీసీ ఫుటేజ్ని వెంటనే రిలీజ్ చేయాలని పోలీసులను కోరారు. ఉద్దేశపూర్వకంగా ఆయనను కారుతో గుద్ది చెప్పారని అనుమానం వ్యక్తం చేశారు. దాచిపెడుతున్నారండి. మీరు దాచిపెట్టి 10 రోజుల తర్వాత రిలీజ్ చేస్తే మీరు నిజం రిలీజ్ చేసిన మేము అబద్ధం అనుకుంటాం. ఆ రోజున పోస్ట్ మార్టం కూడా చేశారు. పోస్ట్ మార్టం చేసింది డాక్టర్లు, టీమ్ ఆఫ్ డాక్టర్లు ఇచ్చారు. బంధువుల తరపున డాక్టర్ ఉన్నాడు, బంధువుల తరపున పెద్దలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, సాక్షులు ఉన్నారు. సాక్షులు ఉన్నప్పుడు ప్రాథమిక విచారణ, ప్రాథమిక నిర్ధారణ ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు మీరు? నిజంగానే కర్రలించి కొట్టినట్టు ఏమైనా ఉందా? కత్తులించి పొడిచినట్టు ఉందా? ఆయన యాక్సిడెంట్లో చనిపోయినట్టుందా? అనుమానాస్పదంగా కొట్టి చంపినట్టుందా? ప్రాథమిక నిర్ధారణ మీరు బయటకు ఇచ్చుంటే ఈ రోజున రాష్ట్రం ఇన్ని అవమానాలు పడదు. మా గవర్నమెంట్ మీద వేసేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి ఏం పని, లోకేష్ గారికి ఏం పని, రాజేష్ మాసానికి ఏం పని దీన్ని తప్పుదారి పట్టించడానికి? అరే ఆయన నా స్నేహితుడు, నేను పాస్టర్లు అంటే గౌరవిస్తాను. నేను పాస్టర్ల తరపున నిలబడటం వల్ల ఎంతో కోల్పోయినోడిని. క్రైస్తవుల తరపున పోరాటం ద్వారా నేను జైలుకి వెళ్ళొచ్చాను. రాజమండ్రిలో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. వీళ్ళ తరపున మాట్లాడటం వల్ల నా ఎమ్మెల్యే టికెట్ కూడా వదులుకున్నాను నేను. అలాంటి నన్నే ఈ రోజున తప్పుడుగా చిత్రీకరించే పరిస్థితి ఎందుకు వచ్చింది? పోలీసు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను అక్కడ చూసింది అది నిజం అనుకున్న 90% జనాలు ఆందోళన పడకూడదని మేము చెప్తే